అందరికీ ప్లీజ్ సైలెన్స్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక పండుగ రోజు. నేను హైదరాబాద్ నగరం వచ్చినాక ఇంత పెద్ద మొత్తంలో శంకుస్థాపన చేసుకున్నటువంటి చరిత్ర లేదు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి 200 కోట్లు, ఒకసారి 350 కోట్లు మాత్రమే హైయెస్ట్ నిధులతో శంకుస్థాపన చేసినటువంటి చరిత్ర. అందుకనే ఈరోజు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి పండుగ రోజు, ముఖ్యమంత్రి గారు ఒక వరంగా ఇచ్చినటువంటి పండుగ రోజు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. అలాగే ఈరోజు మియాపూర్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు 2350 కోట్ల రూపాయలు నిధులు, ప్రత్యేక నిధులు, జనరల్ నిధులు అనేవి కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 2350 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి ధ్యేయం అనే కార్యక్రమం పెట్టుకొని నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వెనకాడకుండా కార్యక్రమానికి రావటం, వారికి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకంగా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు, మిత్రులు, శ్రేయభిలాషి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, నవీన్ యాదవ్ గారికి, అలాగే మల్లిరెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ మిత్రులు, పెద్దలు, సోదరులు, పార్లమెంట్ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయభిలాషులు, ఇంత గొప్ప కార్యక్రమానికి రాత్రింబగళ్ళు అభివృద్ధి విషయంలో సహకరించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ సుజన గారికి, అలాగే లా అండ్ ఆర్డర్ కమిషనర్గా వచ్చినటువంటి కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి గొప్పగా తరలి వచ్చిన ప్రజానికం అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక రకంగా సారీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే మీ అందరికీ కూడా సీటింగ్ ఏర్పాటు చేయలేకపోయాం, అందుకని చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చక్కటి వనరు, వసతి, ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, రాజకీయాలు వేరు, అభివృద్ధి జోరు. రాజకీయాలు 4 రోజులు చేద్దాం, 4 సంవత్సరాలు 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుకి మనం అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, ఆ ఇష్యూస్ వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడదాం. కానీ ఇవాళ ఇక్కడ పరిస్థితులు, శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఏమిటంటే మీ అందరికీ కూడా తెలుసు. హైయెస్ట్ పరిస్థితులు ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ పరిస్థితులు నేను క్లియర్ చేస్తా. నేను గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడాం, కానీ రేవంత్ రెడ్డి గారి రూపంలో ఫలితం ఈనాడు దక్కింది అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. అలాగే ఈరోజు శేర్లింగపల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి శంకుస్థాపన 1674.78 కోట్ల రూపాయలు ఇప్పుడు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలో, ఒక్క శేర్లింగపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇనాగ్రేషన్ చేసినాయి 1213.40 రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 819.50 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో రోజు 2, 3, 4, 15, 16 గంటలు కష్టపడుతూ రివ్యూలు చేసుకుంటూ కాన్స్టిట్యున్సీకి రాలేకపోయినా పనులు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇంచుమించుగా 819 కోట్ల రూపాయలు పిల్లర్ల స్థాయికి లెగిసినాయి. పనులు జరుగుతున్నాయి.
ఈ పనులు కూడా లేట్ కాకూడదు. నేను వచ్చేసరికి ట్రయల్ పిట్స్ అవ్వాలి. శంకుస్థాపన చేసిన మరుసటి వారం నుంచే పనులు స్టార్ట్ కావాలి. మియాపూర్ నుంచే ఫ్లైఓవర్ స్టార్ట్ కాబోతుంది. నియర్ బై పక్కన 100 గజాల లోపే ఇక్కడ పక్కన స్టార్ట్ కాబోతోంది. అలాగే మియాపూర్ సిగ్నల్ నుంచి కుత్బుల్లాపూర్ పోయే రోడ్లో అండర్ బ్రిడ్జి స్టార్ట్ కాబోతా ఉంది. ముందుకి ఫ్లైఓవర్ వెళ్తూ ఆల్విన్ కాలనీ నుంచి ఆఫీస్పేట పోయే రూట్లో అండర్ బ్రిడ్జి స్టార్ట్ కాబోతా ఉంది. దాన్నిట్లో ఇది శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు లింగంపల్లి 40 సంవత్సరాల చరిత్రలో లింగంపల్లిలో పుట్టి పెరిగినటువంటి ప్రజానికం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఎన్నోసార్లు మాట్లాడాం, ఎవరు కూడా పట్టించుకోలే. ఫస్ట్ ప్రయారిటీ కింద లింగంపల్లిలో శంకుస్థాపన ఈరోజు జరిగింది. నెక్స్ట్ వీక్ పని స్టార్ట్ కాబోతా ఉంది. ఒక్క ఫ్లైఓవర్లే కాదు, అండర్ బ్రిడ్జెసే కాదు, ఈ ప్రాంతంలో 29 రాష్ట్రాల ప్రజానికం ఉంటారు. చదువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి ఇవాళ మరి శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ గురించి మీకు తెలుసు. 237 కోట్లు ఎకరం, 100 కోట్లు పలికిన రోజున సంఖ్యలు కొట్టుకున్నాం. కానీ ఈరోజు 237 కోట్లు. అటువంటి ల్యాండ్నే 10 ఎకరాలు కోడికూత దూరంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ అలాట్ చేసి 200 కోట్ల రూపాయలు కేజీ టు పీజీ కార్పొరేట్ స్థాయికి ఎక్కడ కూడా తగ్గకుండా స్కూల్ కట్టాలి అని చెప్పి ఇక్కడ ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ఒక్క ప్రాంతమే కాదు, కొండాపూర్లో 50 కోట్లు స్కూల్కి, చందానగర్లో 50 కోట్ల రూపాయలు కూడా స్కూల్కి ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. విద్య అవసరం, వైద్యం అవసరం, పేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాలేకపోయినా 100 పడకల హాస్పిటల్ కొండాపూర్లో ఉంది. 100 కాదు 200 పడకలు చేద్దాం, ఎమర్జెన్సీ హాస్పిటల్ చేద్దామని చెప్పి 40 కోట్లు ఇచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, మరి మహిళలు ఉద్యోగ రీత్యా రకరకాల రీత్యా హాస్టల్ కావాలి, వసతి కావాలి, వనరులు కావాలి. 15 కోట్ల రూపాయలు మాదాపూర్లో, లింగంపల్లిలో భవనాలకి శంకుస్థాపన కూడా ఇప్పుడు చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, ఖానామేట్ 7.5 ఎకరాల్లో 161 కోట్ల రూపాయలతో కమిషనర్ గారి ఆఫీస్, దానిలో ఇక్కడ గెలవబోయే కార్పొరేటర్లకి కౌన్సిల్ హాలుతో సహా అన్ని వనరులు, అన్ని వసతులు, అన్ని హంగులతో ఇక్కడ కమిషనరేట్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేశారు? ఇంతవరకు 50 ఏళ్లలో ఎవరు ఆలోచన చేయలే. ప్రజలకు దగ్గరగా పాలన ఉండాలి. 3 కమిషనరేట్లు, 3 పోలీస్ కమిషనరేట్లు, మరి గొప్ప కమిషనర్లు ఇచ్చారు నాకు, మున్సిపల్గా పోలీస్ పరంగా కూడా. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం పెట్టారు. ప్రజా పద్ధతిలో అధికారులు డోర్ టు డోర్ సర్వే చేయండి, గల్లీ టు గల్లీ సర్వే చేయండి, బస్తీ టు బస్తీ సర్వే చేయండి. పోలీసు సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, ప్రజా పద్ధతి కానీ ప్రతి విషయము తెలిసి ఉండాలి. తెలిస్తే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలకి గొప్ప పాలన అందజేద్దామనే ఏకైక ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేసిన విషయాన్ని అందరూ కూడా గర్వించాలా, స్వాగతించాలా, అభినందించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరికీ కూడా తెలుసు అన్న, అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి.
మీ అందరికీ కూడా తెలుసు అన్న, అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది అధికారులు రావాల్సి ఉంది. బ్రహ్మాండంగా రోడ్డు వైన్లు తాగుతూ ఉన్నాయి. చెరువులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. నాలాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. పూర్తి సహాయ సహకారాలు ప్రజలు అందిస్తూ ఉన్నారు. చిన్న చిన్న అలైన్మెంట్స్ గ్యాప్స్తో ఎక్కువ ఆస్తులు కోల్పోకుండా చిన్న చిన్నటువంటి అలైన్మెంట్స్ డిఫరెన్స్తో ప్రజల సహకారంతో పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మరి ఒక 2-3 రోడ్లు మాత్రమే. ఉషాముళ్ళపూడి రోడ్డు ఒకటి పెండింగ్లో ఉంది, లాంగ్ పెండింగ్. 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో అడుగుతా ఉన్నా, 10-15 సంవత్సరాలుగా. అలాగే గంగారం దగ్గర ఒక రోడ్డు, అపర్ణ రోడ్డు, మరి అక్కడ 1.5 lakh ప్రజానికం ఉంటే ఆ రోడ్లో ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇటువంటి ఒక 2-3 రోడ్లు తప్పించి మిగిలిన అన్నింటినీ కూడా సానుకూలంగా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా సహకరించారని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అపోజిషన్ వాళ్ళకి పనిచేయరన్నారు. కానీ ఎక్కడ ఇవ్వనటువంటి నిధులు శేర్లింగంపల్లిలో ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కూడా ఇచ్చారు. అన్నీ చూసుకో, పనులు చేయి, అభివృద్ధి చేయి. 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నారు, కాపాడు. 29 రాష్ట్రాల ప్రజానికం గర్వపడే విధంగా, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేసుకో. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించకో. ఎక్కువ వడ్డీలతో రుణాలు తీసుకున్నాం. వాటికి కష్టపడి రుణాన్ని తగ్గించి, వడ్డీలు తగ్గించి, మరి రీషెడ్యూల్ చేసుకొని ఎక్కడ కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. అలాగే చందానగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్న. 30 ఏళ్ల నాడు హెచ్ఎండిఏ లేఅవుట్ ఇచ్చారు. 100 ఇళ్లుంటే 95 ఇళ్లకు పర్మిషన్ ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత ఈరోజు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి అడ్డంకులు పెట్టి ఆ పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. జెన్యూనిటీ ఉన్నది, దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా వాళ్ళ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అది కాకుండా చాలా ప్రాంతాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లు, హైరేజ్ బిల్డింగ్స్, అలాగే ఇండిపెండెంట్ హౌసులు కలెక్టర్ గారు ఎన్ఓసి హుడా లేఅవుట్లు ఇచ్చి బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఇచ్చి 22లో పెట్టి పెద్దవాళ్ళు పిల్లలకి కట్నంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని మీరు ప్రత్యేకంగా పరిశీలించాలని తమరి ద్వారా కోరుతా ఉన్నాను. అలాగే అన్న ఇంకొక 2-3 ఇష్యూలు ఉన్నాయన్న, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇది చాలా చిన్న ఇష్యూ. హైయెస్ట్ ట్రాఫిక్ అందరిది కూడా 10 గంటలకు అయిపోతుంది. 10 గంటల ట్రాఫిక్ మా దగ్గరికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులన్నీ కూడా మొదలవుతాయి. ఆ మొదలైన పక్షంలో 12-1 గంట దాకా, మళ్ళీ తెల్లారిగట్ట 4, 5, 6, 7 గంటల వరకు కూడా ఇన్కమింగ్ వచ్చే బస్సులు, ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ రద్దీ అయిపోయి ఇబ్బంది పడుతుంది. ఒక బస్సు టెర్మినల్ ఒక పక్కన కనుక పెడితే ఈ ట్రాఫిక్ 50% తగ్గిపోవడానికి అవకాశం ఉన్నది. మీరు ఇచ్చే అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్తో చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది. దీన్ని కూడా పరిశీలించాల్సిందిగా తమని కోరుతా ఉన్నాను. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను, ఈ ఫ్లైఓవర్ మూలంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తీసేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు క్రాసింగ్ చేసేటప్పుడు ఒకే లొకేషన్లో 16 మంది చనిపోయారన్న. 2 తీస్తున్నాం, 2 కొత్తవి కావాలి. ఒకటి హైదర్ నగర్, ఒకటి బాగ్గమీర్, ఒకటి చందానగర్, ఒకటి తమరు. మేము కలిసి కమిట్మెంట్ ఇచ్చినటువంటి బొటానికల్ గార్డెన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్ని శాంక్షన్ చేస్తే రోడ్డు యాక్సిడెంట్లు తగ్గిపోతాయని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా విషయాల్లో మాకు సహకరించారు. చాలామంది ప్రజానికం పాజిటివ్గా ఉన్నారు. భగవంతుడు పాజిటివ్గా ప్రజాసేవ చేయరా అని చెప్పి మమ్మల్ని పంపించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పెద్దలంతా కూడా గౌరవంగా ఆశీర్వదిస్తున్నారు.
ప్రోత్సహిస్తూ ఉన్నారు. పార్టీల పరంగా వ్యతిరేకత, ఇంటింటికి తిరిగి మనకి కప్పినటువంటి షాళ్ళు తీసుకెళ్లి షాళ్ళు కప్పి ఒక 100 రూపాయలు 150 రూపాయలు వాచీలు ఇచ్చి మీటింగ్, ముఖ్యమంత్రి గారి మీటింగ్లకు వెళ్ళకండి. ఇటువంటి స్వార్థ బుద్ధులు, స్వార్థ శక్తులు మనసు మార్చుకోవాలి. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం, అభివృద్ధి సహకరించండి. అభివృద్ధి విషయంలో పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలకి న్యాయంగా అభివృద్ధి చేస్తున్నాం. మంచి కమిషనర్లు వచ్చారు, వింటున్నారు. అర్థం కాకపోతే 6 గంటలకి మీ కాలనీలో వాళ్తున్నారు, సమస్య పరిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు ఇస్తున్నారు, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. సైబరాబాద్ కమిషనర్ ఏర్పాటు చేయటం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అదృష్టం. మీరు కోరుకున్నటువంటి వనరులు, వసతులు, సంక్షేమ పథకాలకి కూడా ఇటువంటి డోకా ఉండదనే విషయాన్ని మీరు అంతా కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మహిళా సోదరుమణులు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు గతంలో 10-15 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాం, అందుబాటులోకి రాలా. ఇప్పుడు కొన్ని ఇస్తున్నాం. 5.5 లక్షల రూపాయల స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మొన్నే నిర్ణయం తీసుకున్నారు, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇళ్లు కట్టి ఇవ్వండి. ఎక్కువ నిధులు కేటాయించి లాంగ్ పెండింగ్ పెట్టకుండా వాటిని పేద ప్రజానికానికి అందజేసే బాధ్యత మనదిగా భావించి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పింఛన్ల విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మనం అడ్వర్టైజ్ చేశారు. ఇంటింటికి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాస్తవమైనటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వాడుకోండి. అలాగే అన్న, మీరు చెప్పినట్టు మహిళా పెట్రోల్ బంక్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే 600 గజాలు పెట్రోల్ బంక్ స్థలం కేటాయించారు. సంబంధిత అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇమీడియట్గా పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి మహిళలకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని కూడా సహచర అధికారులకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నాను. అలాగే దాంతోపాటు శేర్లింగంపల్లిలో హైయెస్ట్ మహిళా గ్రూపులు ఉన్నాయి. మహిళా బిల్డింగులు కట్టడానికి కూడా శేర్లింగంపల్లిలో 500 గజాలు, అలాగే కుక్కటిపల్లిలో 500 గజాలు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. లైబ్రరీ కూడా శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా లోపం జరగలే అన్న. డిగ్రీ కాలేజీకి 24 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. మాదాపూర్లో 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. చిన్న ఇబ్బందులు వచ్చినాయి. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే నిధులు ఉన్నాయి, టెండర్లు అయిపోయినాయి. మేము బిహెచ్ఎల్ క్వార్టర్లో నడుపుతున్నామన్నా, సరిపోటలే. 29 రాష్ట్రాల ప్రజానికం, పేద ప్రజానికం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను అన్న. అలాగే మైనార్టీలు కన్నా తమరిదాల 2000 గజాల స్థలం తీసుకొని మైనార్టీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తూ ఉన్నాం. గొప్పగా పని సాగుతూ ఉంది. దాంతోపాటు అన్న మార్వాడి కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉన్నారన్న, వాళ్ళకి ఎకరం ల్యాండ్ ఇచ్చారు మీరు. దానిలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంత ఆర్థిక సహాయం 75% మేము పెట్టుకుంటాం, 25% మీరు పెట్టుకోండి అని చెప్పి మార్వాడి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చారన్న. ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు. అలాగే అన్న, రాష్ట్రంలో మీడియా మిత్రులు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నారు. అన్ని కాన్స్టిట్యున్సీల్లో విలేకరులందరికీ కూడా స్థలాలు వచ్చినాయి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి రాలే. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేశారు విలేకరుల కోసం అన్న. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చైర్మన్ గారు విలేకరులు అంతా కూడా నన్ను పిలిపించుకొని మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా, రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా, ఇంకొక ఎకరం ఇచ్చి ఉంటే మేము ఖచ్చితంగా మా అందరు కూడా సాటిస్ఫాక్షన్గా సంతోషంగా ఉంటామని చెప్పి విలేకరులు అంతా కూడా చెప్పారన్న. ఇటువంటి విషయాలన్నీ కూడా మంచి పరిణామన్న. చాలా విషయాలు మాట్లాడాలి. తమరి మాట కోసం, తమరి శంకుస్థాపన కోసం, తమరి రాక కోసం, ఈ కాన్స్టిట్యున్సీ అదృష్టం కోసం చాలామంది సంతోషంగా ఉన్నారు. సన్యాసులు ఉంటారు, మనం ఏం చేయలేం కోసం
తమరి శంకుస్థాపన కోసం, తమరి రాక కోసం, ఈ కాన్స్టిట్యున్సీ అదృష్టం కోసం చాలా మంది సంతోషంగా ఉన్నారు. సన్యాసులు ఉంటారు, మనం ఏం చేయలేం. భగవంతుడు వాళ్ళ గీతాల్లో రాసిపెట్టాడు. నవ్వి చక్కగా అభివృద్ధిని కోరుకొని ముందుకు పోయేవాడికి భగవంతుడు చక్కటి ఆశీర్వాదం, మనస్తత్వాన్ని ఇస్తాడు. మనమంతా కూడా పాజిటివ్ మనస్తత్వంతో ముందుకు పోదాం. మంచి పని చేసిన వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఇంత గొప్ప నిధులు కేటాయించి గొప్పగా శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా ఈ ప్రాంత ప్రజల తరపున, నా తరపున శిరస్సంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సైబరాబాద్ అంటేనే ఒక టెక్నికల్ ఫ్రాగ్రెన్స్, సాంకేతిక పరిమళ